జై భీమ్. నా పేరు సీతారామరాజు. 2011లో జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ముఖ్యమైనటువంటి మతాలు 7. ఆ 7 మతాలకి ప్రతి మతానికి వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథం అనేది ఒకటి ఉంది. ఉదాహరణకి హిందూ మతానికి పవిత్ర గ్రంథం భగవద్గీత, ఇస్లాం మతానికి పవిత్ర గ్రంథం ఖురాన్, క్రైస్తవ మతానికి పవిత్ర గ్రంథం బైబిల్, సిక్కు మతానికి పవిత్ర గ్రంథం గురు గ్రంథ సాహిబ్, అలాగే బౌద్ధ మతానికి పవిత్ర గ్రంథం త్రిపీటకాలు, జైన మతానికి పవిత్ర గ్రంథం ఆగమాలు, జొరాస్ట్రియన్ మతానికి అంటే పార్సీ మతానికి పవిత్ర గ్రంథం అవెస్టా. ఈ మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడికి ఉండేటువంటి పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. ఈ మత గ్రంథాలన్నిటి కాపాడేది, రక్షించేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం. దానిలోని ఆర్టికల్ 25 నుండి 28 వరకు మాత్రమే. జై భీమ్.